రైట్, ఇక మనతో పాటు విశాఖ రిపోర్టర్ లైవ్ లో ఉన్నారు. సూర్యప్రకాష్, చెప్పండి, సీఎం చంద్రబాబు గారి సైకిల్ యాత్రకు విశాఖలో ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి? అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ కు రవాణా శాఖ కేటాయించిన 50 ఎలక్ట్రిక్ బస్సులు ఎప్పటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి? లక్ష్మి, ఏదైతే విశాఖపట్నంలో ఈ రోజు పర్యావరణ పరిరక్షణకు సంబంధించి పర్యావరణ దినోత్సవాన్ని అయితే ఘనంగా నిర్వహించడానికి దాదాపు విశాఖపట్నంలో అయితే ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో కూడా అదేవిధంగా ఇక్కడ నుండి ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ నుండి కూడా నోటల్ వరకు కూడా సైకిల్ పైన పూర్తిగా అక్కడ వరకు వెళ్లే ప్రయత్నం అయితే పూర్తిగా చేస్తున్నారు. అందుకు అనుగుణంగా అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లన్నీ కూడా ప్రస్తుతం అయితే చేశారు. మనం విజువల్స్ అయితే ఏదైతే క్లియర్ గా చూస్తున్నామో మొత్తం దానికి సీఎం లో ఇక్కడికి ప్రాంతానికి అయితే చేరుకుంటారో దానికి అనుగుణంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు సైతం కూడా పూర్తిగా ఇక్కడ చేయడం జరిగింది. ఏదైతే పర్యావరణ పరిరక్షణ అనేది ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగా ఇప్పుడు ఏదైతే మనం విజువల్స్ చూస్తున్నాం ఆ సైకిల్ లోనే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు వెళ్ళబోతున్నారు. అంతా కూడా పటిష్ట భద్రతా ఏర్పాట్ల నేపథ్యంలో పూర్తిగా దానిపైన అన్ని అధికారుల యంత్రాంగం మొత్తం కూడా దానిపైన పూర్తిగా చొరవ చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికెక్కడ వెళ్ళడానికి కూడా దాదాపు ఏవైతే జనరల్ వెహికల్స్ లో వెళ్తారో అదే విధంగా ఈ వెహికల్స్ వెళ్తున్న విధంగానే ఒక కాన్వే విధంగానే ఈ యొక్క సైకిల్ అన్ని కూడా సిద్ధం చేశారని ప్రధానంగా చెప్పుకోవచ్చు. అందుకు అనుగుణంగా పూర్తిగా అన్నింటినీ కూడా 1కి 10 సార్లు అన్ని కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఏదైతే పర్యావరణ పరిరక్షణలో భాగంగా అయితే ఎక్కడికక్కడ ఎలక్ట్రికల్ ఇంధనం పొదుపునైతే ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో ఇంధన పొదుపు చర్యలకు సంబంధించి వాటన్నింటిని కూడా అనుగుణంగా అయితే ఈ యొక్క చర్యలు తీసుకున్నారు. దాంతోపాటు ఈ రోజు పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిగా చేశారని చెప్పేసి జిల్లా యంత్రాంగం చెప్పుకోవచ్చు. ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు చేసే కార్యక్రమం ఏదైతే ఉందో దానికి ఈ యొక్క సైకిల్ ర్యాలీ అయితే పూర్తిగా అయితే దోహదపడుతుందని ప్రతి ఒక్కరు కూడా సైకిల్ వినియోగించాలని చెప్పేసి ఇప్పటికే పిలుపునివ్వడం అయితే ప్రధానంగా జరిగిన పరిస్థితి ఉంది. అందుకు అనుగుణంగా ఆ పిలుపునివ్వడంతో దాదాపు మొత్తం అన్ని విధాలుగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే ప్రధానంగా చేశారు. అదే విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఈ రోజు నుండి కూడా ఒక సంకేతం ఇవ్వడానికి కూడా రవాణా శాఖ మంత్రి అయితే అందించారని అయితే మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ ఈ యొక్క వెహికల్స్ ఏవైతే వస్తాయో వాటన్నింటిని కూడా పూర్తిగా ఈవీ వెహికల్స్ ని భోగాపురం వరకు కూడా తీసుకెళ్ళడానికి ఏదైతే 32 కిలోమీటర్ల మేర ఉందో అదంతా కూడా ఈవీ వెహికల్స్ లో తీసుకెళ్లే ప్రయత్నాన్ని కూడా చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే రాజకీయ నాయకులు అంతా కూడా విశాఖపట్నం సీఎం రావడం కారణంగా మొత్తం లోపలికి రావడానికి రాజకీయ నాయకులు మొత్తం అంతా కూడా రావడం జరిగింది. ప్రస్తుతం అంతా కూడా మొత్తం రాజకీయ నాయకులు మొత్తం కూడా ఈ ప్రాంతానికి వచ్చారు. ప్రస్తుతం మనతో పాటు పూర్తిగా లోపలికి వెళ్ళడానికి అయితే బీజేపీ ఎమ్మెల్యే కూడా లోపలికి వెళ్తున్నారు. అలానే ప్రతి ఒక్క నాయకులు కూడా సీఎం ని రిసీవ్ చేసుకోవడానికి అయితే లోపలికి వెళ్తున్న పరిస్థితి ప్రధానంగా మనం విజువల్స్ అయితే చాలా క్లియర్ చూడొచ్చు. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు రాకతో అయితే మొత్తం ఈ ప్రాంగణం మొత్తం కూడా భద్రతా ఏర్పాట్లు అయితే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అయితే ముందైతే చెప్పుకోవచ్చు. ఇది ఇప్పుడు ఏదైతే సైకిల్ యాత్ర ఏదైతే చేస్తున్నారో సైకిల్ ర్యాలీగా వెళ్ళి పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైకిల్ ర్యాలీ లోపలికి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలానే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా 50 బస్సులు దాదాపు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా 750 ఆర్టీసీకి సంబంధించి వెహికల్స్ అన్నింటిని కూడా ఎలక్ట్రికల్ బస్సులు అయితే తీసుకురావాలని చూస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈ బస్సులను కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఈ రోజు నుండి కూడా దానికి ఒక ప్రకటన కూడా వెలువడి చేసే పరిస్థితి అయితే కనిపిస్తుందని అయితే ప్రధానంగా చెప్పుకోవచ్చు. రవాణా శాఖ మంత్రి గతంలోనే స్వతంత్ర టీవీ కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఒక ప్రకటన కూడా చేశారు. 50 బస్సులను విశాఖపట్నం నుండి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 50 బస్సులను కేటాయిస్తామని తెలియజేసిన పరిస్థితి. అలానే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా 750 ఎలక్ట్రికల్ బస్సులను రాగల ఆగస్టు 15వ తారీఖు అయితే పూర్తిగా తీసుకొస్తామని కూడా ప్రకటన చేసిన పరిస్థితి. అందుకు అనుగుణంగా అయితే అన్ని ఏర్పాట్లు కూడా చర్చగా చేస్తున్నారు. అంటే పర్యావరణ పరిరక్షణతో ఏదైతే ఈవీ వెహికల్స్ వినియోగం అయితే అత్యధికంగా పెరిగిందని చెప్పొచ్చు. అందుకు అనుగుణంగా విశాఖలో అయితే విశాఖతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎక్కడికక్కడ అత్యధికంగా అయితే ఈ ఈవీ వెహికల్స్ అమ్మకం కూడా ఎక్కువగా జరగడం, అలానే స్కూటర్స్ ఏవైతే ఉంటాయి స్కూటర్స్ ప్రతి ఒక్కరు కూడా దాదాపు ఇప్పుడు 100 ఇళ్లకి వెళ్తే 100 ఇళ్లలో ఒక 60 ఇళ్లలో దాదాపు ఈ ఈవీ వెహికల్స్ ని వాడుతున్న పరిస్థితి. అంటే ప్రభుత్వం ఏదైతే చొరవ తీసుకుంటుందో అలానే గ్యాస్ ఇంధన ధరలు కూడా గ్యాస్ పెట్రోల్ డీజిల్ ఈ రేట్లు కూడా అత్యధికంగా పెరిగిన పరిస్థితుల్లో అయితే వినియోగదారులు సైతం కూడా ఈ యొక్క వాహనాలను అయితే కొనుగోలు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. లక్ష్మి. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.